Hi friends, welcome to my channel Vasu Travel Vlog. ఈ వీడియో రెగ్యులర్ ట్రావెల్ వీడియో కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని ప్రెజెంట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాల్ డిజైన్ ప్యాటర్న్ చూడగానే ఆహా ఎంత బాగుందో ఈ డిజైన్ అని అనుకుంటాము. కానీ ఒక మామూలు ప్లెయిన్ వాల్ని ఈ విధంగా డిజైనర్ వాల్గా ఎలా చేస్తారో మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో వారి కోసమే. మా ఇంట్లో చేసిన ఒక వాల్ డిజైన్ని మీతో పాటు షేర్ చేసుకోవటం జరుగుతుంది. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వాల్ని మనం ఇప్పుడు డిజైన్ ప్యాటర్న్ వాల్గా మార్చుకోబోతున్నాము. ముందుగా సర్ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇందులో రెండు బేసిక్ ఇంపార్టెంట్ కలర్స్, రాయల్ ప్లే మెటాలిక్స్లో గోల్డ్ కలర్. ఇది ప్రీమియం వాటర్ బేస్డ్ టెక్స్చర్డ్ పెయింట్, డిజైన్డ్ ఫర్ ఇంటీరియర్ వాల్స్కి మాత్రమే. దీని కాస్ట్ వచ్చి 1815 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. రెండో కలర్ వచ్చి 8085 స్కార్లెట్ కలర్ అంటారు, అంటే రెడ్గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 769 రూపాయలు. ఇవన్నీ కూడా రాయల్ లగ్జరీ ఎమల్షన్ పెయింట్సే. వాల్ని శుభ్రం చేసుకున్న తర్వాత మొదటిగా మనం ప్రైమర్ వేసుకోవాలి. ఈ ప్రైమర్ 2 కోట్స్ కానీ 1 కోట్ కానీ డిపెండ్స్ అపాన్ ద ప్రెజెంట్ వాల్ కలర్ని బట్టి ఉంటుంది. డార్క్ కలర్ అనుకోండి 2 కోట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. లైట్ కలర్ అయితే 1 కోట్ ఆఫ్ ప్రైమర్ అయితే సరిపోతుంది. యాక్చువల్గా ఈ డిజైన్ చేయటానికి పర్ ఎస్ఎఫ్టీ 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. క్యాన్వాస్ అని, బ్రషింగ్ అని, కోంబింగ్ అని, క్రింకిల్, వీవింగ్, జిగ్జాగ్, డెల్టా, డిస్క్, మెరీనా, సీషెల్, టొరెంట్, స్పాచులా, స్ప్లాష్. నేను స్ప్లాష్ని ప్రిఫర్ చేశాను. నాది అరౌండ్ 80 ఎస్ఎఫ్టీ ఉంటుంది. దానికి 5000 రూపీస్ ఛార్జ్ చేశారు. వాడతాం, మీకు తెలుసు కదా. ఓకే, కోమింగ్ అని అలా వస్తుంది. ఈ టూల్స్ అనమాట. ఇది వచ్చేసి మీకు జాయ్ లాగా వస్తుంది. ఈ మూడు వస్తుంది, రబ్బర్ పెట్టి ఇలా పెట్టి అంటే వచ్చేసి దాంట్లో పెయింట్ వేసి టూల్స్ అది. కానీ ఎన్ని టూల్స్ ఉన్నాయో ఉన్న వర్క్ మ్యాన్షిప్ మీ చేతిలో పని ఉండాలి. ఇప్పుడు ఈ చేసే వర్క్ కూడా పర్ఫెక్ట్లీ చేయకపోతే జాయింట్ వస్తుంది. స్పీడ్గా ఉండాలి. డోర్లన్నీ క్లోజ్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం స్కార్లెట్ 8085 కలర్ని వేసుకుంటున్నాము. యాక్చువల్గా నేనైతే ఏషియన్ పెయింట్స్ ప్రిఫర్ చేశాను కాబట్టి వేసుకుంటున్నాను. కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్లో కూడా ఈ కలర్స్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళే వచ్చి వేస్తూ ఉంటారు కూడా. వివిధ వాల్ పెయింటింగ్ డిజైన్స్ ఉన్నాయి. త్రిభుజాలు, రేఖాగణిత నమూనాలు, బోల్డ్ కలర్స్ తోటి కూడిన అబ్స్ట్రాక్ట్ ఆర్ట్స్, మరియు స్పాంజింగ్, తర్వాత ఏమో స్టెన్సిలింగ్, టెక్స్చర్డ్ ఫినిష్, తర్వాత లివింగ్ రూమ్ గురించి అయితే వైబ్రెంట్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, తర్వాత ఏమో చారల గోడలు, స్టెన్సిల్స్ నమూనాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మన టేస్ట్ ప్రకారం మనం డిసైడ్ చేసుకోవటమే. ఈ కలర్ని మనం డబల్ కోట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ ప్రోడక్ట్ బాగుంటుంది.
విజయవాడలో ఎంతమంది ఉంటారు ఇలాగే చేసేవాళ్ళు ఏషియన్ పెయింట్స్ తరఫున? ఇటువరకు తక్కువ సార్, తెలియదు. ఇంతకుముందు తక్కువగా ఉండేది. ఏషియన్ అకాడమీ వాళ్ళకి మనుషులు పెంచుకోవడమే కావాలి కదా, మరి ఇదేం తెలిసేది కాదు. ఇప్పుడు మీకు మంచితనం కొరకు వాళ్ళు పని ఇచ్చేవాళ్ళు, మీ పని పని చేసేవాళ్ళు అట్లుండేది. కొన్ని పెయింట్స్ ఇదిగా ఉంటున్నారని కూడా కొన్ని కంపెనీలు నమ్ముతున్నారు. కంపెనీలు కూడా ఏం చేస్తాడంటే వాడు నమ్మకం పెట్టుకుంటాడు. కరెక్ట్. ఇంట్లో ఇప్పుడు మనుషులు ఉంటారు, అందరూ ఉంటారు, చేయాలి జాగ్రత్తగా. 10 రోజులు కనుక్కొని వదిలేసి వెళ్ళిపోతున్నారు సార్. అట్లా అవును, సగం సగంలో మధ్యలో వెళ్ళిపోతుంటారు. వానర్స్ ఏంటంటే అక్కడ భయపడుతున్నారు. భయపడి ఒక కంపెనీకి అప్ చెప్పాం అనుకోండి, వాడే చూసుకుంటాడు కదా, వాడు మంచిగా ఉంటే పంపిస్తాడని నమ్మకం అట్లా జరుగుతుంది. కరెక్ట్. అది ఇప్పుడు అర్బన్ కంపెనీ అనుకో, లేకపోతే డైరెక్ట్ ఏషియన్ పెయింట్స్నే కాంటాక్ట్ చేసి వాళ్ళని పిలిపిస్తుంటాము. వాళ్ళు అంటే బయట కంపెనీ వీళ్ళని పెయింట్ షాప్ వాళ్ళని అడిగితే ఎవరైనా ఒకటే సార్, మీరు వాళ్ళు మాత్రం ఎవరి నుంచి బయట నుంచి తీసుకొస్తారా అంటారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఆ రెస్పాన్సిబిలిటీ పెయింట్ షాప్ వాడు తీసుకుంటాడా? తీసుకోడు కదా. తర్వాత ఈ పని సగంలో చేసి వెళ్ళిపోయింది, పనులన్నీ అక్కడ ఎక్కడ ఆగిపోయింది, మీరు ఉండటానికి చూసాం కదా. ఆ పరిస్థితుల్లో ఒక రోజు అంటే మీరే ఒప్పుకుంటారు, ఏదో విషయం ఉంటుంది, ఏదో జరిగింది. అదే విధంగా ఫోన్ ఎత్తుకోవడం కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు మీరు డైరెక్ట్ ఫోన్ కంప్లైంట్ చేస్తారు. అతనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంకొకరికి పంపి అంతే కదా సార్. అక్కడ ఎవరు తీసుకుంటారు? వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏదో మాట్లాడేసి బయట వెళ్ళాడని పెయింటింగ్ చేయాలన్నా అతను ఎవరో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు మనకి అసలు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దాని. నేనైతే ఏషియన్ పెయింట్స్ రాయల్ ప్లే ఈ మెటాలిక్స్లో గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, అది వాల్కి చాలా అద్భుతమైన ఫినిషింగ్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ టెక్స్చరల్ అప్లికేషన్స్కి చాలా బాగుంటుంది. అది లోపలి గోడలకి మాత్రమే, అంటే ఇంటీరియర్ వాల్స్కి మాత్రమే ఇది రూపొందించబడింది కాబట్టి సాధారణంగా శుభ్రపరచుకోవచ్చు. మనం వెట్ స్పాంజ్ తీసుకుని క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 30 మినిట్స్లోనే ఇది ఆరిపోతుంది అనమాట. ఇందాక పెయింటర్ చెప్పినట్టుగా బ్రష్లు, రోలర్లు, ఈ టూల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటితోటి ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ని మనకి అందించగలుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు స్పెషలిస్ట్ రంగంలో దిగాడు. ఇందాక వాల్కి పెయింట్స్ వేసినతను ఒకళ్ళైతే ఇప్పుడు ఈ డిజైన్ చేయటానికి మాత్రం స్పెషలిస్ట్ వచ్చాడు. ముందుగా ఆ గోల్డ్ కలర్ పెయింట్ని డైల్యూట్ చేసుకుంటున్నాడు. సెకండ్ కోట్ కూడా ఆరిన తర్వాత ఆ రెడ్ కలర్ మీద ఇప్పుడు ఆ గోల్డ్ పెయింట్ని వేస్తున్నారు. టెక్నిక్ అంతా కూడా ముందే ఉంది. ఇప్పటి వరకు ఆర్డినరీ పెయింటింగ్ ఆఫ్ ద వాల్ అయింది. ఇప్పుడు యాక్చువల్ డిజైన్ ఎలా చేస్తారు అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. వీటికన్నిటికీ టూల్స్ ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్ అయితే వర్క్మ్యాన్షిప్ అనేది వైటల్ ఆస్పెక్ట్.
అందుకనే ఇప్పుడు ఈ పెయింటింగ్ వేస్తున్నాడు కదా, అతనే దాన్ని కూడా వేయచ్చు కదా, కానీ ఆ స్పెషలైజేషన్ వేరే. వాళ్ళు ఆ కంపెనీస్లో ట్రైన్ అవుతారు. ఆ కంపెనీస్లో ట్రైన్ అయిన వాళ్ళు మాత్రమే ఆ డిజైనింగ్ చేయగలుగుతారు. అందులో మెళకువలన్నీ నేర్చుకుంటారు, ఆ పర్టికులర్ టూల్స్ తెచ్చుకుంటారు, వాటితోటి ఆ డిజైనింగ్ వేస్తారన్నమాట. చూసారా, ఒక ప్లెయిన్ వాల్ని అద్భుతమైన సౌందర్యమైన కలర్ఫుల్ అయిన ప్యాటర్న్ తోటి ఫినిష్ చేశారు. ఈ ఫినిషింగ్ ప్రోడక్ట్ డెప్త్ తోటి ఆ ఎరుపు ఆ గోల్డ్ కలర్ యొక్క మిశ్రమ ప్యాటర్న్ తోటి బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.